వెల్కమ్ బ్యాక్. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి నల్గొండ గడ్డపై మొదటిసారిగా అడుగు పెడుతున్న సందర్భంగా నల్గొండ పట్టణం ముస్తాబైంది. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులను అర్ధరాత్రి నుండి అరెస్ట్ చేసి సభకు ఆటంకం కలగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి నల్గొండ గడ్డపై అడుగు పెడుతున్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ యొక్క సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క సభను విజయవంతం చేసేందుకైతే ఇద్దరు మంత్రులు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొదటగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపనవిల్లాల ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరము ఆ తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రారంభించనున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదాద్రి థర్మల్ ప్లాంటు ప్రారంభించిన అనంతరం ఆయన నేరుగా తిరిగి మళ్ళీ నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకొని మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత జరిగే భారీ బహిరంగ సభలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించినారు. ఈ యొక్క సభ ద్వారా సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసింది, ఎన్నికల హామీల్లో ఎన్ని నెరవేర్చింది, రానున్న రోజుల్లో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అందించబోతుందనే దానిపైన ఆయన ప్రసంగించనున్నారు. అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. బాపనెల్లలో కావచ్చు, అదేవిధంగా యాదాద్రి థర్మల్ ప్లాంట్, అదేవిధంగా నల్గొండ జిల్లాలో ఉన్న మెడికల్ కళాశాల వద్ద ఇప్పటికే ఏర్పాట్లు అన్ని కూడా పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి నేరుగా హెలికాప్టర్ దగ్గర బాపనవిల్లాల ప్రాజెక్టు చేరుకొని అక్కడ కోమటిరెడ్డి సొంత గ్రామం అయినటువంటి గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శంకుస్థాపన చేసినటువంటి బాపనవిల్లాల ప్రాజెక్టు పూర్తి కావడంతో ట్రయల్ రన్ కూడా ప్రారంభించనున్నారు. మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా నల్గొండ జిల్లాలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇటు టీఆర్ఎస్తో పాటు బీజేపీ నాయకులందరినీ కూడా అర్ధరాత్రి నుండి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి కూడా వారందరూ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటున్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మేము ముఖ్యమంత్రిని కలుస్తాము, లేదన్నా నల్గొండ జిల్లా సమస్యలపై వినతి పత్రాలు సమర్పిస్తామని చెబుతున్నప్పటికీ కూడా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచడం ఎంతవరకు న్యాయాన్ని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. దాదాపు 1,00,000 మందితో ఈ యొక్క సభ నిర్వహించనున్నారు. మొత్తానికి ఇటు పోలీస్ బందోబస్తు మధ్య ఇటు బీఆర్ఎస్ బీజేపీ అరెస్టుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సభ అయితే మరికొద్ది సేపట్లో మొదలు కానుంది. 2 గంటలకు ఆయన నల్గొండ జిల్లాలకు రానున్నారు. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల వద్ద నుండి అందిస్తున్నటువంటి తాజా సమాచారం. కిరణ్, రాజ్ న్యూస్, ఉమ్మడి నల్గొండ.